साबिक रियासती वजीर व रुकन असम्बली सूर्यापेट जगदीश रेड्डी के असम्बली सेशन के लिए मुअत्तली के खिलाफ जिला सिद्दीपेट के हुस्नाबाद टाउन में BRS पार्टी कायदीन और कारकुनों की जानिब से सदर टाउन कमेटी मोहम्मद अब्दुल वहाब अनवर की क़यादत में एहतजाजी मुजाहरा किया गया। इस मौके पर एहतजाजियों ने रुकन असम्बली जगदीश रेड्डी की मुअत्तली को फौरी तौर पर बर्खास्त करने का मुतालबा किया। इस मौके पर साबिक सदर बल्दिया ए रजिता वेंकट, साबिक नायब सदर बल्दिया ए अनिता श्रीनिवास रेड्डी, पार्टी तर्जुमान ए मल्लिकार्जुन रेड्डी ने एहतजाजी मुजाहरे को मुखातिब करते हुए कहा कि रियासती हुकूमत ने इंतकामी तौर पर जगदीश रेड्डी को महज अपोजिशन को खौफजदा करने की गर्ज से मुअत्तल किया, जो कि गैर जमहूरी है। उन्होंने हुकूमत से मांग की है कि वो रुकन असम्बली जगदीश रेड्डी की जानिब से पूछे गए सवालात का जवाब रियासती असम्बली में आवाम के लिए पेश करें। గత 2 రోజుల క్రితం శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు జయశరథ్ గారిని ప్రభుత్వం కుట్రతో ఒక గొంతు నొక్కే ప్రయత్నంగా అక్రమంగా బహిష్కరించడం జరిగింది. అనని మాటలు అన్నట్టుగా వక్రించి కేవలం అతన్ని జయశరథ్ గారిని అసెంబ్లీలో ఉండొద్దని చెప్పేసి కుట్రతోనే ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లనే ప్రజా సమస్యలు మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణ గురైనట్టు స్పష్టంగా కనబడుతుంది. మొన్ననే ప్రెస్ మీట్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పడం అనేది నేను ఒక్కరినే మాట్లాడాలా, ఎందుకు మాట్లాడతలేరు, వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది. తెల్లారి మరుసటి రోజులనే అక్రమంగా బహిష్కరణ జరిగింది. ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలన చెప్పుకుంటానా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గొంతులెత్తని చెప్పి అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ఏమని ప్రజా సమస్యలు అడుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్పేసి హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.